హాయ్ అండి. మా కార్తీక శుద్ధ ఏకాదశి రోజులు పూజలు అయితే ఇలా స్టార్ట్ చేసాము. ఫస్ట్ అయితే మా బస్తీ గుడిలో శివయ్యకి దర్శించుకొని ఇక్కడి నుండి మళ్ళీ అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళిపోతాం. అయ్యప్ప స్వామి గుడికి దర్శించుకొని రాముల వారి గుడికి కూడా వెళ్ళిపోతాం లాస్ట్కి. ఎందుకంటే అక్కడ తులసి కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం చూడాలనిపించింది, అందుకే వెళ్తున్నాం అక్కడికి. ఇదిగో అండి, ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాం. ఇప్పుడు రాములవారి గుడికి వచ్చేసాము. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాను కానీ వీడియో తీయలేకపోయానండి అక్కడ, ఎందుకంటే ఎవరు మట్టు వాళ్ళు బిజీ అయిపోయాము కాబట్టి తీయలేకపోయాము. ఇక్కడ రాములవారి గుడిలో అయితే హోమం జరుగుతుంది. మేము అంతమంది ప్లేట్లతో 5 ప్రమికలతో దీపాలు వెలిగించాలని అన్నారు కదా, మేము పట్టుకొని వెళ్ళిపోయాము అక్కడికి. ఇక్కడైతే ఇప్పుడు హోమం అయిన తర్వాత తులసిమాత కళ్యాణం అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడు తులసిమాత కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. నేనైతే ఎప్పుడూ రాలేదు ఇక్కడికి తులసి కళ్యాణానికి. ఇంటి దగ్గర చేసుకుంటాను ప్రతి ఇయర్, అందుకే ఎప్పుడు రాను. ఈ ఇయర్ అయితే ఎందుకో మా ఫ్రెండ్స్ తోటి రావాలనిపించింది, చూడాలనిపించింది. జాగారం ఉండిపోవచ్చు, ఉపవాసం చెల్లించుకోవచ్చు అనేసి. ఇగో తులసిమాత కళ్యాణం అయింది. సతమానం అయితే చూపిస్తున్నారు. తులసిమాతకి ఇప్పుడు కృష్ణ భగవాన్ కడతారు. ఇవ్వండి, తులసి కళ్యాణం అయితే అయిపోతుంది. అందరు చూసి నమస్కారం చేసుకోండి. నేనైతే అలాగే వీడియో పెట్టాలనుకున్నాను, కానీ హిందీ పంతులు కాబట్టి బాగా అర్థమవుతుందా లేదా అనేసి నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇంటి దగ్గర నేను తులసిమాత కళ్యాణం చేసేసే వచ్చాను. ఈ సంవత్సరం అయితే నాకు వీలు కాదేమో నెక్స్ట్ డేకి, కాబట్టి నేనైతే ఫస్ట్ డే చేసేసి గుడికి వచ్చేసాను ఈ సంవత్సరం. అంతమంది దంపతులకు ఎలా ఇస్తారు, వస్త్రదానము అన్నీ ఇస్తున్నారు. తులసిమాతకు కూడా కళ్యాణం అయిన తర్వాత ఇవ్వండి, పట్టు వస్త్రాలు, పుణ్యస్త్రీ గాజులు అన్నీ మొత్తం పెడుతున్నారు అమ్మవారికి, లక్ష్మీమాతకి. ఇక్కడ కూడా ఎవరు ఎన్ని దీపాలు తెచ్చుకుని అన్ని దీపాలు వెలిగించుకోమన్నారు. ఫస్ట్ డేని వెలిగించేసాం. ఫస్ట్ డే మేము వెలిగించేసి హోమం పూజ అయిన తర్వాత ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ అమ్మ కళ్యాణం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాముల వారి దగ్గరికి వెళ్తాము. దంపతులు పెళ్లి చేసేసారు కదా, 3 జంటలు అండి, అదే దంపతులు. ఐదు ప్రదక్షిణలు చేయమన్నారు కదా, 5 ప్రదక్షిణలు చేస్తున్నారు. 5 ప్రదక్షిణలు చేసిన తర్వాత ఇప్పుడు మేము రాముల వారి గుడికి అయితే మళ్ళీ వెళ్ళిపోతాం. ముగ్గురు జంటలతో అదే అండి దంపతులతో చేపిస్తున్నారు పూజ. మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సందడే కదండి, ఎక్కడున్నా కూడా ఆ సందడి చెప్పలేమంతలా ఉంటుంది. నాకైతే ఫస్ట్ టైం వచ్చాను కానీ చాలా బాగా నచ్చింది, బాగా చేస్తున్నారు అనేసి. నిండిగా అమ్మవారికి అదే తులసిమాతకి కళ్యాణం జరిగింది కదా, చాలా బాగా అనిపించింది. మేము అక్కడ నుండి ఇవ్వండి రాముల వారి గుడికి అయితే వచ్చేసాము. మేము తీసుకెళ్ళిన ప్రమికలు 5 దీపాలు వెలిగించేసి రాముల వారి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తున్నాము. ఇది కూడా నేను ఫస్ట్ టైమే చూస్తున్నాను, ఇలా ఎప్పుడు ఇలా చేయలేదు. అంతమందితో అలాగ తిరుగుతుంటే అబ్బా
ఎంతో హాయిగా అనిపించింది, ఎంతో సరదా అనిపించింది, తృప్తిగా ఉంది. దేవుడి సేవ ఎంత చేసినా తక్కువేని, దేవుడికి ఎంత పూజ చేసినా తక్కువే కదా. ఎవరిష్టమో ఎన్ని వెలిగించాలంటే అన్ని వెలిగించుకోవచ్చు. మినిమం 5 ప్రమికలతో 5 దీపాలు వెలిగించాలన్నారు. లైట్ బంద్ చేసేసి మేము తిరుగుతున్నాము, చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాము. ఈ కార్తీక అన్ని నెలల కంటే ఈ కార్తీక నెల వచ్చిందంటే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎంత సందడి, ఎన్ని పూజలు, ఎన్ని గుళ్ళు తిరుగుతారు, ఎన్ని గుళ్ళన్నీ ఖాళీ ఉండవు, అస్సలు ఉండవు. ఈ కార్తీక నెల అయితే ప్రతి గుడి ఫుల్గా నిండిపోతారు గుళ్ళ భక్తులు. ఇప్పుడు ఈ దీపాలు ఎక్కడ మనకి ఇష్టమైతే అక్కడ గుడి సన్నిధిలో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత అయితే ప్రసాదాలకైతే కూర్చొన్నాం మేము అంతమంది. పూజ అయితే కంప్లీట్ అయ్యింది కాబట్టి అది పూజ ఏకాదశి 9 o'clockకి కంప్లీట్ అయిపోయింది. ద్వాదశి గడియలు కలిసిపోయాయి కాబట్టి తులసి పూజ కూడా కంప్లీట్ అయ్యింది. ఇప్పుడైతే అంతమంది ప్రసాదం కోసం కూర్చున్నాము. నేనైతే ఎప్పుడు ద్వాదశి గడియలు కలిస్తే 5 ముత్తైదుల భోజనాలు పెట్టేసి మేము ఉపవాసం చెల్లిస్తాము. ఈ ఇయర్ కాదు కాబట్టి అందుకే గుడికి వచ్చేసి ఉపవాసం చెల్లించుకుంటున్నానండి. ఇంతేనండి, ఇంకేం లేదు. మీ పూజలు ఎలా జరిగాయి?